యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనము వింటున్నాము. ఇది మెసేజ్ నెంబర్ 35. ఒకవేళ మీరు ఈ 35వ మెసేజ్ డైరెక్ట్గా ఆన్లైన్లో వింటున్నట్లయితే ఈ ఈ పుస్తకం అంతా కూడా ప్రతి వచనము ప్రతి అధ్యాయము నేను చెప్తూ వస్తున్నాను. దయచేసి ముందు చెప్పినటువంటి ఈ 34 మెసేజెస్ కూడా మీరు వింటే ఈ పుస్తకం అంతా, ఈ సంకల్పం అంతా, దేవుడు రాయించినటువంటి వాక్యం అంతా కూడా మీకు అర్థమవుతుంది. లాస్ట్ 2 వారాలుగా ఈ వచనాలను చూస్తున్నాము. 19వ వచనం నుండి 24వ వచనం వరకు. మొదటి వారము ఈ వచనాలు యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాను. లాస్ట్ వీక్ ఈ వచనాలలో ఉన్నటువంటి పాయింట్లో ఫస్ట్ పాయింట్ నేను చెప్పడం జరిగింది. ఏంటి అసలు ఈ వచనాలు? ఈ వచనాల యొక్క మెయిన్ పాయింట్ ఏంటి? ఈ వచనాల మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే క్రీస్తును నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఆత్మైన దేవుడు ఎవరిలో అయితే నివాసం చేస్తాడో, ఎవరైతే దేవునితో సహవాసము చేస్తారో వారికి దేవుడు రక్షణ నిశ్చయతను ఇస్తాడు అనేటువంటిది మెయిన్ పాయింట్. రక్షణ నిశ్చయత అంటే అర్థం ఏంటంటే, నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డనే అనేటువంటి నమ్మకము, అనేటువంటి నిశ్చయత, అనేటువంటి విశ్వాసము, అనేటువంటి సంతోషము. దాంట్లో నుంచి చాలా సంతోషము ప్రవహిస్తుందని కూడా దేవుని వాక్యము చెప్తుంది. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరికైతే రక్షణ నిశ్చయత ఉందో వాళ్ళు సంతోషంగా ఉంటారంట. సంతోషము అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము, ఆనందము అనేటువంటిది. ఆ విషయము మొదటి అధ్యాయం 3వ వచనంలో చూసాం మనం. మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సహవాసము ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకి మాత్రమే దేవుడితో సహవాసం ఉంటుంది. సో దేవునితో సహవాసం చేస్తారు వాళ్ళు. సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఒక మాట ఉంది, మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. సో ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళు చాలా జాయ్ఫుల్గా ఉంటారంట, ఆనందంగా ఉంటారంట, సంతోషంగా ఉంటారంట. ఆ సంతోషము దేంట్లో నుంచి వస్తుందంటే మన సహవాసంలో నుంచి వస్తుంది. దేవునితో మనము సహవాసం చేస్తున్నాం. సో ఈ పాయింట్ యాక్చువల్గా 7 పాయింట్స్లో ఒక పాయింట్, నేను అక్కడికి వస్తున్నాను. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనము రక్షించబడ్డాము అనేటువంటి నిశ్చయత మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ నిశ్చయత లేదనుకోండి, ఏముంటుందో తెలుసా? మనుషుల హృదయాల్లో భయం ఉంటుంది, చింత ఉంటుంది, బాధ ఉంటుంది. నేను రక్షించబడ్డానా లేదా? నిజంగా నేను దేవుని బిడ్డనా కాదా? నేను ఈరోజు చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తానా వెళ్ళనా? నేను జీవములో ఉన్నానా లేదా? నేను దేవుని ముఖ దర్శనం చేసుకుంటానా లేదా? దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేదా అనేటువంటి చింత ఉండిపోద్ది ఎవరికైతే ఆ రక్షణ నిశ్చయత లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మనము ఆ రక్షణ నిశ్చయత కలిగి ఉండాలనే దేవుడు చెప్తున్నాడు. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఎవరికి ఆ రక్షణ నిశ్చయత ఉంటుంది? ఎలాంటి లక్షణాలు ఉన్నవారు ఆ రక్షణ నిశ్చయతను అనుభవిస్తారు? అది ఈ వచనాలలో మనం చూస్తున్నటువంటి మెయిన్ పాయింట్. నేను 7 లక్షణాలు చెప్తానని చెప్పాను. 7 లక్షణాలు ఉండాలి వాళ్ళకి. 7 విషయాలు చెప్తాను మీకు. ఈ 7 గనక ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్లకు రక్షణ నిశ్చయత ఉన్నట్టే అని చెప్పాను. మొట్టమొదటి పాయింట్, మొదటి లక్షణం నేనేం చెప్పానంటే, వారు దేవుని మాట వింటారు అని చెప్పాను. దేవుని మాట వింటారు, దేవుని ఆజ్ఞ గైకొంటారు, దేవుని మాట వింటారు. నీ జీవితంలో గనక నువ్వు దేవుని మాట వింటూ దేవుని మాట గైకొంటూ ఉంటే గనక నీకు రక్షణ నిశ్చయత కలుగుతుంది. నువ్వు దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి నీ కోరికలను నువ్వు నెరవేర్చుకుంటూ ఈ లోకం వైపు నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే గనక నీలో రక్షణ నిశ్చయత ఉండదు. నీకు ఎందుకు ఉండదంటే, నీవు పాపం వైపు నడుస్తున్నావు కాబట్టి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే,
ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఆయన మాట వింటారో వాళ్ళు రక్షణ నిశ్చయతను అనుభవిస్తారంట. ఆ మాట 19వ వచనంలోనే ఉంది. ఇందువలన అనే మాట నేను చెప్పాను. ఇందువలన అంటే ఎవరు పైన చెప్పిన వచనాలు చేస్తే గనక. పైన ఆజ్ఞ ఉంది. పైన ఏం ఆజ్ఞ ఉందంటే 11వ వచనం నుంచి మనము ఆ ఆజ్ఞలను చూసాము. ఆ ఆజ్ఞ ఏంటంటే దేవుడు మనకిస్తున్న ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే మనము మన సహోదరులను ప్రేమించాలి. సీ ఆజ్ఞ గురించి చాలా సార్లు మాట్లాడాడు. మీరు 2వ అధ్యాయంకి రండి. 2వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని యెడల దీని వల్లనే ఆయన్ని ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. అదే రక్షణ నిశ్చయత అంటే. మనకు తెలుసు. ఆయన మనకు తెలుసని మనకు తెలుసు. ఎలా? ఆయన మాట వింటే గనక. అవునా కదా? సో, అలాగే 4వ వచనం చూడండి. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సో, దేవుని బిడ్డనే అని చెప్పి నేను దేవుని బిడ్డనే అని చెప్పి నువ్వు ఆయన మాట వింటలేదనుకోండి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు దేవుని బిడ్డవు కాదు. కాకుండానే నువ్వు దేవుని బిడ్డనని చెప్తున్నావు. సో, మొట్టమొదటి లక్షణము ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడాలి. మీరు అదే మాట మీరు 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. 3వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అని అన్నాడు కదండి. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం అనేటువంటిది మనం చేస్తే గనక మనకు రక్షణ నిశ్చయత అనేటువంటిది ఉంటుంది. మీరు 23వ వచనంకి రండి. 23వ వచనంలో ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటంటే ఆయన కుమారుడిని తెలుసుకోవాలంట. అంతేకాదు ఒకడినొకడు ప్రేమించాలంట. 24వ వచనం, మళ్ళీ 24వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. సో, ఇప్పుడు ఆజ్ఞలు అనేది 24వ వచనంలో ఉంది, 23వ వచనంలో ఉంది, 22వ వచనంలో ఉంది, 19వ వచనంలో ఉంది. సో, ఈ వచనాలన్నీ కూడా మనకు చెప్పేది ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు అనేటువంటి నిశ్చయత నీకు కావాలంటే నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడాలి. దేవుడు నిన్ను ఏదైతే చేయమంటున్నాడో నువ్వు అది చేయాలి. చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ప్రయత్నము చేయాలి. చేయటానికి ప్రయత్నం చేస్తుంటే కనుక నీకు ఆ రక్షణ నిశ్చయత దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఆజ్ఞలలో కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞ, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీ సహోదరులను, నీ సహోదరులను నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే క్రీస్తు నిన్ను ఎలా ప్రేమించాడో నువ్వు వారిని అలా ప్రేమించాలి. నేనంటాను, ఇంకొక 6 చెప్తాను ఇప్పుడు. అన్నిటికన్నా ఒకే ఒక్క ప్రూఫ్ ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటో చెప్పమంటారండి? తన సహోదరుని ప్రేమిస్తాడు. తన సహోదరిని ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడంటే క్రీస్తు ఎలాగైతే తనను ప్రేమించాడో అలా ప్రేమిస్తాడు. నాకేంటి అని అనుకోకుండా వేరే వాళ్ళను ప్రేమిస్తాడు. అలా ప్రేమించాడంటే గనక మీరు గుర్తుపెట్టుకోండి, మీలో అలాంటి ప్రేమ ఉందంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రక్షించబడ్డారు. దేవుడు కార్యం మీ హృదయాల మీద జరిగింది. పరిశుద్ధాత్ముడు మీలో నివాసం ఉంటున్నాడు. లేకపోతే మీరు అలాంటి ప్రేమ మీరు ఈ లోకానికి చూపించలేరు. లోకానికి కాదు, మీ సహోదరులకు మీరు చూపించలేరు. కాబట్టి అది ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. సో, మొట్టమొదటిది మన రక్షణ నిశ్చయతకు మనలో ఉండాల్సిన లక్షణము ఆయన మాట వినటం. అందులో ఆ మాటలలో కూడా ప్రాముఖ్యమైన మాట నీ సహోదరులను, నీ సహోదరులను నువ్వు ప్రేమించడం. ఇలా చేసావంటే నువ్వు రక్షించబడ్డావు అనేటువంటి నిశ్చయత నీలో ఉంటుంది. రెండవ లక్షణం, ఈ లక్షణాలు ఉండాలి మనలో. మొట్టమొదటి లక్షణం చెప్పాను. రెండో లక్షణం ఇప్పుడు మాట్లాడుతున్నాను టెక్స్ట్లో నుంచి, దయచేసి జాగ్రత్తగా వినండి. రెండవ లక్షణం ఏంటంటే నీకు నిర్మలమైన హృదయము లేకపోతే నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవైతే ఏముండాలి నీకు? నిర్మలమైన మనస్సాక్షి. హృదయము అని చెప్తుంది ఇక్కడ. సో, కానీ మన అందరికీ తెలుసు హృదయము లోపల దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షి ఉంది. మన ఆత్మలో హృదయం ఉంది, హృదయంలో మనస్సాక్షి ఉంది. సో, మనకి ఇది తెలుసు. సీక్వెన్స్ అంతా నేను మనస్సాక్షి చెప్పినప్పుడు చెప్పాను. ఎవరి మనస్సాక్షి అయితే
నిర్మలముగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే దోషారోపణ చేయకుండా ఉంటుందో, వాళ్ళు రక్షణ నిశ్చయతను అనుభవిస్తారంట. సో మీరు చూడండి, 20వ వచనం చదువుతున్నాను ఇక్కడ. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. మీరు ఈ వచనము చదివితే మీకు ఒక విషయము అర్థమవుతుంది. ఏంటంటే, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళంట ఎప్పుడూ వారి హృదయాలను దేవుని ఎదుట సమ్మతి పరుచుకుంటారంట. సమ్మతి అనేటువంటి మాట మనం ఇంగ్లీష్‌లో పాసిఫై అంటాం కదా! పాసిఫై అంటాము, లేకపోతే ఏమంటాము, రెస్ట్ స్టేట్. రెస్ట్ స్టేట్ అంటే అర్థం ఏంటి? ఏ విధమైనటువంటి ఆందోళన గానీ, ఏ విధమైనటువంటి అలజడి గానీ, ఏ విధమైనటువంటి చింత లేనటువంటి నెమ్మదిగా, నిశ్చలముగా, శాంతముగా ఉన్నటువంటి హృదయాలను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరికీ తెలుసు, హృదయము దోషారోపణ చేయటం ఏంటి పాస్టర్ గారు? మనస్సాక్షి కదా దోషారోపణ చేసేది. మీరు ఆల్రెడీ మాకు మనస్సాక్షి మీద 7 మెసేజెస్ చెప్పారు. నాకు తెలుసు దోషారోపణ చేసేది మనస్సాక్షి అని. కానీ మనస్సాక్షి మన హృదయం లోపలే ఉంది. మన హృదయంతోనే ఉంది మన లోపల. సో మనకు ఏ ఏ విషయాలలో మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాలలో మనము దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కోసము, నిర్మలమైన హృదయం కోసము మనము ప్రయత్నం చేయాలంట. మనం ప్రయత్నం చేస్తామంట. ఎవరైతే విశ్వాసి ఉన్నాడో, ఎవరైతే దేవుడిని నమ్ముకున్నాడో అతని హృదయ దోషారోపణతో అతను ఉండడంట. ఆ హృదయ దోషారోపణని దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళి దానిని శాంతింపజేస్తాడంట. దానిని నెమ్మది కలుగు చేస్తాడంట. చూడండి, మనము భయము అనే మాట మాట్లాడుతుంటాం కదా. భయము, చింత, వరీ, యాంగ్జైటీ, ఫియర్. సో కాన్స్టెంట్ ఫియర్ ఈజ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ కంటిన్యూస్గా ఉంటే మనకి డిప్రెషన్ వస్తుంది. సో ఈ ఫియరు, యాంగ్జైటీ, డిప్రెషను, ఈ డిప్రెషన్లో నుంచి మనకు రకరకాలైనటువంటి మానసికమైనటువంటి వ్యాధులు రావటం మొదలు పెడతాయి. స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా. సో కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వస్తున్నాయి అంటే భయము నీలో కలుగుతుందంటే నీ హృదయము దోషారోపణ చేస్తుంది. దోషారోపణ చేయకుండా నీ హృదయము, నీలో భయం కలగటానికి అవకాశం లేదు. ఎందుకంటే దోషారోపణ చేస్తేనే నీకు భయము కలుగుతుంది. చూడు, నువ్వు ఇలా పాపము చేస్తూ, ఇలా చీకటిలో బ్రతుకుతూ, నువ్వు దేవుడి బిడ్డనని చెప్పుకుంటున్నావు అని నీ లోపల నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. గద్దిస్తూ ఉన్నప్పుడు నువ్వు దాని మాట వినలేదనుకోండి, సమ్మతించుకోలేదనుకోండి, నీ హృదయాన్ని తీసుకెళ్ళి దేవుని ఎదుట నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు దాన్ని మోస్తున్నావు. కాబట్టి అది అపరాధ భావం నీలో పుట్టిస్తుంది. అపరాధ భావంలో నుంచి భయం వస్తుంది. భయంలో నుంచి యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీలో నుంచి డిప్రెషన్ వస్తుంది. నువ్వు ఇంకా బయటికి మామూలుగానే కనపడుతుంటావు, మామూలుగానే నడుస్తుంటావు, కానీ నువ్వు మామూలుగా లేవు. నువ్వు మామూలుగా లేవు. లోపలంతా అలజడి ఉంది. లోపల సమ్మతి కలిగిన హృదయం నీకు లేదు. అదే నీ ప్రాబ్లమ్స్కి చాలా పెద్ద ప్రాబ్లం ఇది. పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన హృదయాలు మన మీద దోషారోపణ చేస్తున్నాయి. నువ్వు వేషధారివి అని చెప్తుంటుంది మన హృదయం మనకి. నువ్వు మాట్లాడకూడదు మాట్లాడుతున్నావు అని చెప్తుంది. నువ్వు చూడకూడనే చూస్తున్నావు అని చెప్తుంటుంది. నువ్వు వెళ్ళకూడని చోటకు వెళ్తున్నావు అని చెప్తుంది. నువ్వు చేయకూడనే నువ్వు చేస్తున్నావు అని చెప్తుంటుంది. మన మీద దోషారోపణ చేస్తూనే ఉంటుంది. హృదయము దోషారోపణ చేస్తూనే ఉంటుంది. నేను ఈ మాటలు మాట్లాడుతుండగా మీలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి మీ హృదయము, మీ మనస్సాక్షి మిమ్మల్ని ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో వాటి విషయంలో మీరు దేవుని సన్నిధికి వచ్చి మీరు మీ హృదయాలను సమ్మతించుకుంటుంటే కనుక మీకు రక్షణ నిశ్చయత కలుగుతుంది. మీ హృదయము మీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే కనుక మీకు ఆ రక్షణ నిశ్చయత అనేటువంటిది కంటిన్యూగా డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. మీరు అనుభవించలేరు దాన్ని. నేను దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. ఎందుకో తెలుసా? నేను ఆల్రెడీ మనస్సాక్షి గురించి 7 మెసేజెస్ చెప్పాను. మీరు ఆన్లైన్లో, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినండి. 7 సెర్మన్స్ చెప్పాను మనస్సాక్షి ఏం చేస్తుంది అనేటువంటి.
మీరు టెక్స్ట్‌లోకి రండి. టెక్స్ట్‌లోకి వస్తే మనం కొంచెం టెక్స్ట్‌లో స్పెండ్ చేద్దాం. దేవుడు మన హృదయముల కంటే అధికుడు. అధికుడా కాదా? దేవుడు మన హృదయముల కంటే అధికుడు కాకపోతే గనక మన హృదయాలు చేసే దోషారోపణలోనే చచ్చిపోతాం మనం. హృదయములను చేసిన వాడు దేవుడు. హృదయముల మీద అధికారం కలిగిన వాడు దేవుడు. నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తుంది కరెక్టే. నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తుంది కరెక్టే. నీ హృదయమును శాంతింప చేయగలిగిన వాడు, నీ హృదయమును నెమ్మది పరచగలిగిన వాడు దేవుడొక్కడే. ఎవ్వరు నీ హృదయాన్ని నెమ్మది చేయలేరు. మీరు సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికెళ్లారనుకోండి, మీ హృదయాలను నెమ్మది పరచలేడు. అతను ఏం చేయగలడంటే, మీకు యాంటీ డిప్రెసెంట్స్ ఇచ్చి మీ మైండ్ నమ్ అయిపోయేటట్టు చేస్తాడు. మీరు మెదలకుండా పడుకుంటారు గానీ, మీ హృదయాలను ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సమ్మతి పరచలేడు. ఎందుకంటే, హృదయాలకు ప్రభువు దేవుడు. హృదయాలకు ప్రభువు డాక్టర్లు కాదు. హృదయాలకు ప్రభువు ఎవరు? దేవుడు. దేవుడు అన్నిటికన్నా అధికుడై ఆ మాట అక్కడ లేదనుకోండి ఆ వచనంలో, నిజానికి మన హృదయం దోషారోపణ చేస్తుందనుకోండి, ఎక్కడికెళ్తావు మనం? నువ్వెక్కడికెళ్ళాలో కూడా నీకు తెలీదు. నీకెక్కడికెళ్ళాలో తెలీదు కాబట్టే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో నీ హృదయముకు ప్రభువు ఉన్నాడు. అందరికన్నా ఆయన అధికుడు. అన్నిటికన్నా ఆయన అధికుడు. ఆ మాట ఎంత ఆదరణ కలుగజేస్తుందో ఒక విశ్వాసికి చూడండి. అంటాడు దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. చూడండి, ఆయనకి సమస్తము తెలుసా? మన హృదయాల్లో ఏమున్నాయో లేదో తెలుసా? మనం లేచుట ఆయనకు తెలుసు. మనం పండుకుంటా తెలుసు. నేను ఆకాశంలోకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు. సముద్రపు అగాధముల్లోకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు. నేను పర్వతాలు ఎక్కినా అక్కడ ఉన్నాడు. నేను విమానంలో వెళ్తున్నా అక్కడ ఉన్నాడు. ఆయన సమస్తమును వ్యాపించి ఉన్నాడు. ఆయనకు తెలియంది ఏమీ లేదు. నిజానికి నాకు తెలియని నాలో చాలా ఉండుండొచ్చు. అవి కూడా ఆయనకు తెలుసు. ఆయన మన హృదయాలను చేసినవాడు. హృదయముల కన్నా అధికుడు అనే మాట ఏం చెప్తుందంటే, నీ హృదయం చేసినవాడు ఆయన. నీ హృదయం మీద సర్వాధికారం కలిగిన వాడు ఆయన. నీ హృదయము ఇచ్చినవాడు ఆయన. ఇచ్చినవాడు మాత్రమే కాదు, నీ హృదయంలో నుంచి వెళ్తున్న ప్రతి థాట్ కూడా, ఆలోచన కూడా ఎరిగినవాడు ఆయన. చూడండి, మనము జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నా హృదయంలో నేను ఆలోచించినవన్నీ ఆయనకి తెలిసినాయి అనుకోండి. తెలిస్తే తెలీదా? 139 కీర్తన చదవండి. దేవుని జ్ఞానమునకు హద్దులు లేవు. నీ హృదయంలో ఆలోచన పుట్టక మునుపే ఆయనకు తెలుసు. నీ ఆలోచనలన్నీ కూడా ఆయన చూస్తానే ఉన్నాడు. నువ్వు ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నావు? ఏం చేసావని ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలన్నీ కూడా దేవునికి స్పష్టంగా ఉన్నాయంట. దేవుడికి తెలుసంట. ఆయన హృదయాల మీద ఉన్నాడంట. హృదయాల కింద లేడు ఆయన. హృదయముల కన్నా అధికుడు. అయితే దేవుడు హృదయముల కన్నా అధికుడు అనే మాట ఎందుకు చెప్పాడు మనకి? దేవుడికి మన హృదయంలో ఉన్నాయి అన్నీ కూడా, మన మనస్సాక్షిలో ఉన్నాయి అన్నీ కూడా, మన ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలుసు అని ఎందుకు చెప్పాడు? అసలు ఎందుకు చెప్తున్నాడు యోహాను ఈ సంగతి మనకి? అంతేకాదు, చెప్పి అక్కడ ఆగలేదు. ఏమన్నాడంటే, సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయముల యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. చూడండి, ఇప్పుడు మన హృదయాలలో చాలా నడుస్తున్నాయి. మన హృదయము చాలాసార్లు మనల్ని దోషారోపణ చేస్తుంది. అక్కడి దాకా ఎందుకు, చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. టెక్స్ట్‌లోనే పక్కనే ఉంది ఒక మాట. ఏముందో తెలుసా అండి? ఇందాక ఏం చెప్పాను? మొదటి లక్షణం ఏంటి? మొదటి లక్షణం ఏంటి? దేవుని ఆజ్ఞలను ఆ! మీలో ఎంతమంది దేవుని ఆజ్ఞలను లోబడుతున్నారు? దేవుని ఆజ్ఞను లోబడని ప్రతిసారి మీ హృదయం మిమ్మల్ని ఏం చేస్తుంది? మరి మీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఇంత అపరాధ భావం మన హృదయాల్లో పెట్టుకొని, నేనంటాను, ఒక్క చెడ్డ ఆలోచన చాలు నిన్ను నరకానికి పంపించడానికి. కూర్చొని
ఏదో చేయకూడనిది చేయాలని నువ్వు ఆలోచించిన ఒక్క థాట్ చాలు నిన్ను పరిశుద్ధుడైన దేవుడి నుంచి నిత్యము ఆయన సన్నిధిలోకి రాకుండా నిన్ను నెట్టేయటానికి. అలాంటి ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు మన హృదయం మీద దాడి చేస్తున్నాయో చూడండి. మన మనస్సాక్షి ఎంత అపరాధ భావం మనలో పుట్టిస్తుందో చూడండి. ఆయన మాట వినమని చెప్పాడు, ఆయన మాటే వింటలేదు నువ్వు అన్నాను. ఆయన సహోదరుని ప్రేమించమని చెప్పాడు, సహోదరిని ప్రేమించమని చెప్పాడు. నువ్వు సహోదరిని ప్రేమిస్తున్నావా, సహోదరుని ప్రేమిస్తున్నావా అన్నప్పుడు నీ హృదయం నీ మీద ఏం చేస్తుంది? మరలా ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. నువ్వు చూడు, నేను ప్రభువులాగా ప్రేమించలేకపోతున్నాను, నేను ప్రేమించుకుంటున్నాను, నా స్వార్థమే నాకు, నా కుటుంబమే నాకు, నేను ఎవరికి సహాయం చేయలేకపోతున్నాను, ఏ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను అన్నప్పుడు దేవుని వాక్యమేమో ప్రేమించు అని చెప్తుంటే నువ్వేమో ప్రేమించలేకపోతున్నప్పుడు నీ హృదయం ఏం చేస్తుంది? నిన్ను దోషారోపణ చేస్తుంది. నీ మాటల విషయంలో నీ హృదయం నేను దోషారోపణ చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు హృదయములకు ప్రభువు దేవుడు కాబట్టి, హృదయములన్నిటి పైన దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవునికి అందరి హృదయాలలో, అన్ని హృదయాల్లో ఏముందో తెలుసు కాబట్టి, ఇక్కడ ఒక విశ్వాసి ఏం చేస్తాడో చెప్తున్నాడు చూడండి. విశ్వాసి హృదయము దోషారోపణ చేయదు అని చెప్పట్లేదు ఇక్కడ. దేవుడిని నమ్ముకున్న బిడ్డ, దేవుని బిడ్డ హృదయము దోషారోపణ చేయదు అని చెప్పట్లేదు వాక్యము. దోషారోపణ ఏ ఏ విషయాల్లో నీకు దోషారోపణ చేస్తుందో, నువ్వు ఏ ఏ విషయాల్లో కుంగిపోతున్నావో, ఏ ఏ విషయాల ద్వారా నీకు చింత ఎక్కువైపోయిందో, భయం ఎక్కువైపోయిందో, ఆలోచన ఎక్కువైపోయిందో, నీ జీవితం పాడైపోద్దేమోనని నీకు అనిపిస్తుందో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నీ ప్రభు ఉన్నాడు, ఆయనకు సమస్తము తెలుసు. అంతేకాదు నీ హృదయం మీద ఆయన ప్రభువు, ఆయన నీ హృదయము అంతా చూసినవాడు, హృదయాలకు పైన ఉన్నవాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఒక విశ్వాసి ఏం చేస్తాడో తెలుసా? ప్రతి దినమంట దేవుని సన్నిధికి తీసుకొని తన హృదయాన్ని వెళ్ళి తన హృదయమును దేవుని ఎదుట సమ్మతి పరుచుకుంటాడంట. సమ్మతి పరుచుకోవటం అనేటువంటిది అదే నిర్మలమైన హృదయం అని అంటున్నాను, అదే నిర్మలమైన మనస్సాక్షి అంటున్నాను. నిర్మలమైన హృదయము, నిర్మలమైన మనస్సాక్షి నీకు అవసరమని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నీ హృదయంలో ఉన్న చింత అంతటిని, నీ హృదయంలో ఉన్నటువంటి దోషారోపణ అంతటిని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి నీ హృదయమును సమ్మతి పరుచుకుంటాడంట. ఒక విశ్వాసి ఇది చేస్తాడంటే ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ ఆజ్ఞలను నెరవేర్చలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీ కుమారుని యొక్క రక్తంలో, పవిత్రమైన రక్తంలో నన్ను కడుగు ప్రభువా, నేను ఎలాంటి మనస్సాక్షితో నేను పడుకోలేను ప్రభువా, ఎలాంటి హృదయంతో నేను పడుకోలేను ప్రభువా, నాకు పరిశుద్ధతను, శుభ్రాన్ని నువ్వు దయచేయి ప్రభువా. నువ్వు ప్రభువు కదా, నా హృదయం నీకు తెలుసు కదా, నా హృదయంలో ఆలోచనలు నీకు తెలుసు కదా, మా హృదయాల మీద ఉన్నవాడు నువ్వే కదా, మా హృదయాలను కడగగలిగిన వాడు ఎవరు లేరు ప్రభు. ఎవరు కడగగలరు నీ హృదయాన్ని? చెప్పండి. నీ హృదయాన్ని ఎవరు కడగగలరు? ఎవరు దాన్ని సమ్మతిపరచగలరు? ఎవరు దాన్ని పవిత్రంగా చేయగలరు? ఎవ్వరు చేయలేరు. ఒకే ఒక వ్యక్తి చేయగలడు, ఆయన లార్డ్ జీసస్ క్రైస్టు. ఆయన రక్తము మాత్రమే నీ హృదయాన్ని కడగగలదు, నీ మనస్సాక్షిని కడగగలదు. ఇంకెవ్వరు ఏమి చేయలేరు. ఆయన దగ్గర మాత్రమే ఆ హృదయం నెమ్మది పొందుతుంది, లేకపోతే నెమ్మది లేదు దానికి. ఇంకా ఎవ్వరు ఏమీ చేయలేరు అనమాట. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నీ హృదయాలను నువ్వు సమ్మతిపరుచుకో అనేటువంటిది మరలా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం, చాలా చాలా ఇంపార్టెంట్ మాట. మనము ఎలా మన మనస్సాక్షిని దేవుడు కడుగుతాడు అనేటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నేను ఇది చదివాను బట్ మరలా చదువుతున్నాను. మనస్సాక్షి సిరీస్లో నేను ఇదంతా చెప్పాను, అన్ని వచనాలు చెప్పాను, కానీ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూసారండి, క్రీస్తు యొక్క రక్తము, దేవుని కుమారుని యొక్క రక్తము మన మనస్సాక్షిని, మన హృదయాలను కడగగలదు. దేవుడు ఒక్కడే మన హృదయాలను కడగగలడు. మీరు తర్వాత వచనం 10వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందే ప్రవేశించుటకు
మనకు ధైర్యం కలుగుచున్నది కనుక, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమునండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చూడండి, ఆయన మన మనస్సాక్షి కలిగిన కల్మషమును ఆయన తీసివేయటానికి మన హృదయాలను ప్రోక్షించకపోతే మనము దేవుని సన్నిధికి వెళ్ళలేము. సో రెండవ లక్షణము విశ్వాసిలో, రక్షించబడిన విశ్వాసిలో ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే, ఆయన ఎప్పుడూ కూడా తన మనస్సాక్షిని కడుక్కుంటూ, తన హృదయాన్ని కడుక్కుంటూ నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటాడంట. దేవుని ఎదుట ఏ రోజు కూడా తను పడుకోడు. దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధిలో తన హృదయం కడుక్కోకుండా, తను శుద్ధి చేసుకోకుండా, తన హృదయాన్ని శాంతింపజేసుకోకుండా ఆయన ఉండడంట. సో విశ్వాసి పాపము చేస్తాడా? ఆన్సర్ చేస్తాడు. విశ్వాసి పాపము చేస్తాడు, కానీ ప్రతి దినము దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయమును శుభ్రంగా కడుక్కుంటాడు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందో తెలుసా అండి? మొదటి దాంట్లో ఏం కనిపించింది మనకి? మొదటి పాయింట్లో ఏం కనిపించిందంటే, నేను సహోదరులను సహోదరులను ప్రేమించడం ఏంటి ప్రభువా? నా ప్రేమ నీ ప్రేమకు ప్రతిబింబం మాత్రమే. నీ ప్రేమ వచ్చి నా మీద పడుతుంది కాబట్టి నేను ప్రేమించగలుగుతున్నాను. ఈ రెండో లక్షణం చూడండి. రెండో లక్షణం ఏంటి? నీ హృదయము నిన్ను దోషారోపణ చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తెలియని స్థితిలో దేవుడు ఏమంటున్నాడు? నేను దానికి ప్రభువుని, నేను దాన్ని కడగగలను. నా దగ్గరికి రా, సిలువ దగ్గరికి రా. నా కుమారుడు నీ కొరకు రక్తం కార్చాడు. నా కుమారుని రక్తంలో నీ హృదయం కడుక్కో, నీ మనస్సాక్షి కడుక్కో. నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన హృదయము దేవుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. నిజానికి ఈ రెండవ లక్షణం కూడా మన వలన కలుగుతుంది కాదు, మనం చేస్తుంది కాదు. మనం ఏమంటామంటే, రక్షణ నిశ్చయత నాకు ఎందుకు కలిగిందంటే, నేను ఇదిగో ఈ 7 చేస్తున్నాను. నువ్వేమీ చేయట్లేదు, నువ్వేం చేయలేవు కూడా. నువ్వు చేయటానికి కావాల్సిన కృప ఆయన ఎప్పటికప్పుడు నీకు ఇస్తున్నాడు. నిజానికి ఇదంతా కృపే. ఆయన హృదయములను చేసిన వాడు మాత్రమే కాదు, హృదయాలను కడుగువాడు కూడా ఆయనే. నిన్ను ఏ రోజుకు ఆ రోజు నీ హృదయాన్ని శుభ్రంగా గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగకపోతే, నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తే, ఒకే ఒక ఆలోచన నీ మీద దోషారోపణ చేస్తే చాలు నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోవటానికి. అలాంటప్పుడు దేవుడు నీ హృదయాన్ని కడుగుతాడు అంటున్నాడు. ఆ మాట ఉంది కదండి, సమ్మతి పరచుకుందుము అనే మాట ఉంది కదండి, సమ్మతి పరచుకుందుము. సో ఆ మాట ఎష్యూర్ అంట. మనం ఎష్యూర్ అవర్ హార్ట్ ఏమంటారు? ఆ శాంతింపజేయటం, నెమ్మది పరుచుకోవటం, సమాధానం పరుచుకోవటం, దేవుని ఎదుట తీసుకెళ్ళి మన హృదయం ఆయన ఎదుట పరిచి, ప్రభువా నా హృదయము ఇదిగో ఇన్ని విషయాల్లో దోషారోపణ చేస్తుంది ప్రభువా, మొత్తము నీ కుమారుని రక్తంలో కడుగు ప్రభువా, నేను నీతో సమాధానం కలిగి ఉండాలనుకుంటున్నాను ప్రభు అనేటువంటి హృదయము ఎవరిలో అయితే ఉంటుందో వారు రక్షణ నిశ్చయతను అనుభవిస్తారంట. ఎవరైతే ఈ సమాధానం పరుచుకోవటం మీద, దేవునితో సమ్మతి పరుచుకోవటం మీద మనం లేదనుకోండి, మనము దేవుని యొక్క రక్షణ నిశ్చయతను అనుభవించలేమండి. ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణము రక్షించబడిన వ్యక్తిలో, మొదటి లక్షణము ఆయన దేవుని మాట వింటాడు. రెండవ లక్షణము వాళ్ళ హృదయాన్ని నిర్మలంగాను, మనస్సాక్షిని నిర్మలంగాను దేవుని ఎదుట పెట్టుకుంటాడు. మూడవ లక్షణము దాంట్లో నుంచి ఎప్పుడైనా కూడా నిర్మలమైన హృదయం ఉందనుకోండి, నిర్మలమైన మనస్సాక్షి ఉందనుకోండి, ఏం పుడుతుంది దాంట్లో నుంచి? మరలా నేను రివర్స్ అడుగుతాను. పాపం చేస్తున్నావని నీ మనస్సాక్షి నిన్ను పొద్దాక ఖండిస్తుంది అనుకోండి, దాంట్లో నుంచి ఏం పుడుతుంది? భయం పుడుతుంది. అదే నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉండి దేవుని ఎదుట దేవుని కుమారుని రక్తం నిన్ను కడిగింది అనుకో శుభ్రంగా, ఏం పుడుతుంది దాంట్లో నుంచి? ధైర్యం పుడుతుంది. ధైర్యం. ఇప్పుడు ధైర్యము ఎందుకు వచ్చింది ఇక్కడ అని అడుగుతారు చాలామంది. నెక్స్ట్ వచనంలో ఏమొచ్చింది? నెక్స్ట్ వచనం చూడండి. ప్రియులారా, మన హృదయమున మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము కలవారము అగుదుము. ఎప్పుడు కూడా ఎప్పుడైతే మన హృదయము దోషారోపణ మన మీద చేయట్లేదో అప్పుడు మనకేం కలుగుతుంది? ధైర్యము కలుగుతుంది. మూడో లక్షణం ఏంటో తెలుసా అండి? నువ్వు రక్షించబడ్డావు అని నీకు తెలియటానికి నీకు ధైర్యము ఉంటుంది. నువ్వు ధైర్యం కలిగి ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు.
నేను దేవుని బిడ్డని, దేవుని కుమారుని రక్తంలో కడగబడ్డాను, నా హృదయం నెమ్మదిగా ఉంది, నా మనస్సాక్షి నెమ్మదిగా ఉంది అని చెప్పి ధైర్యముగా ఉంటాడంట. ధైర్యం. మీరు వెంటనే ఏమంటారంటే, పాస్టర్ గారు, ఒక విశ్వాసికి నిజంగా ధైర్యము వస్తుందా? ఒక దేవుని బిడ్డకి నిజంగా ధైర్యము వస్తుందా? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? దేవుడు మనం ధైర్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనకు ధైర్యము అవసరం. భయము మంచిది కాదు. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ధైర్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ ధైర్యము అనేటువంటి మాట 3:21లో ఉంది. మనం చూసాము ఆల్రెడీ ఇక్కడ కదా. 3:21లో మాత్రమే కాదు, కానీ ఈ ధైర్యము అనేటువంటి మాట మనము చాలాసార్లు చూసాము. ఇంతకుముందు కొన్నిసార్లు చూసాము, ఈ పుస్తకంలోనే చూసాము. బట్ ఇంకొన్నిసార్లు కూడా నేను చూపిస్తాను. 2వ అధ్యాయము 28వ వచనంలో చూడండి. 2వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఇప్పుడు మనము ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడా లేదా? మన ధైర్యము కారణము మనం కాదు. నిజమే, అది 28వ వచనం కూడా అదే చెప్తుంది. ఇంతకుముందు పాయింట్ కూడా అదే చూసాం. మన ధైర్యానికి కారణము మన హృదయాలు మన మీద ఆరోపించట్లేదు, కానీ మన హృదయాలు ఆరోపించకుండా ఉండటానికి కారణము దేవుని కుమారుని యొక్క రక్తము. కాబట్టి మన హృదయాలు ఆరోపించట్లేదు. సో కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు భయముతో ఉండకూడదు, నువ్వు చింతతో ఉండకూడదు, నువ్వు దిగులుతో ఉండకూడదు, నువ్వు కుంగిపోయి ఉండకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ధైర్యము అనేటువంటి మాట మరలా మరలా దేవుడు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, విశ్వాసి దాన్ని అనుభవించాలి. విశ్వాసి దాన్ని అనుభవించాలి, ధైర్యాన్ని అనుభవించాలి. అనుభవించాలనే కోరుకుంటున్నాడు. ఇప్పుడు 2:28లో కూడా ఏమంటున్నాడు? నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన వస్తున్నాడు కాబట్టి, ఆయన వచ్చిన రోజు ఆయన రాకడ యందు నువ్వు సిగ్గుపడకుండా ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు అని చెప్తున్నాడు. మన ధైర్యానికి కారణము మనం కాదు, ఆయన యందు నిలిచి ఉంటాం మనం ధైర్యానికి కారణం. కానీ ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఆ ధైర్యమును మనము అనుభవించాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, ధైర్యంగా మనము ఒక ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళాలనుకోండి, ఏదైనా ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆఫీసర్ లోపలికి వెళ్ళాలనుకోండి, చాలా ధైర్యంగా వెళ్ళిపోతాం. మనం వెళ్తామండి. మనం ఎంతో భయంతో ఏమంటారో ఏమడుగుతారో అన్నట్టు లోపలికి వెళ్తాం. మరి అలాంటప్పుడు మీరు చూడండి, సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆయన సన్నిధిలోకి వెళ్ళాలనుకోండి, అసలు ఆ థాటే మనకి గజ వణికిపోతూ ఉంటాం. నిజంగా దేవుని న్యాయపీఠం ఎదురు నిలబడటం అంటే ఏంటనేటువంటిది, ఆ బరువు ఏంటనేటువంటిది చాలామందికి తెలియదు. దేవుని న్యాయపీఠం ఎదురు నిలబడి నీ పాపములకు లెక్క చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అది ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ దేవుడు తన కుమారుడిలో మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పమంటారండి? మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఆయన మన తండ్రి, తన ప్రియకుమారుడినే మన కొరకు ఇచ్చాడు. తన ప్రియకుమారుడు మన కొరకు రక్తం కార్చాడు. మీరెందుకు భయపడతారు? భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి అనే చెప్తున్నాడు. ఆ ధైర్యమును మనము అనుభవించాలి. ఎప్పుడైతే ధైర్యము ఉండదో అక్కడ భయం ఉంటుంది. భయము అనేటువంటిది మనిషిని పైకి బాగానే కనపడుతుంటారు, కానీ లోపల తినేస్తాయి. భయము వలన చాలాసార్లు చాలామంది విపరీతమైనటువంటి అనారోగ్యాలకు గురవుతుంటారు. భయము మంచిది కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి? నువ్వు మనస్సాక్షిని కడుక్కుంటే కనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. ధైర్యము మనకి అవసరం అంట. 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు ప్రార్థనలో కూడా ధైర్యం ఉందంటండి. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీ జీవితంలో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ధైర్యంగా ఉండమంటమే కాదు, అసలు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ధైర్యంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయి అంటున్నాడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళటానికి కూడా ధైర్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు యొక్క రక్తము దేవుని సన్నిధికి మనల్ని ధైర్యం గలవారుగా తీసుకెళ్తుంది. ప్రార్థన చేయటానికి కూడా తీసుకెళ్తుంది. కాబట్టి మనమంట దేవుని ఎదుట ధైర్యము కలవారముగా ఉండాలి అనేటువంటి. సో మనము రెండవ రాకడలో తీర్పుకి భయపడాల్సిన అవసరం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా మనము భయపడాల్సిన
అవసరం లేదు. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2 పాయింట్స్ మనం చూస్తాం. నిజానికి ఆయన ఎలా మనల్ని రావాలని కోరుకుంటున్నాడు ఆయన సన్నిధికి అనేటువంటిది కూడా చూస్తాం. ఈ ధైర్యం గురించే మాట్లాడతాడు 2 చోట్ల కూడా. 4 అధ్యాయము 14, 15, 16 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4, 14, 15, 16లో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇక్కడ అంటాడు ఒక మాట అండర్లైన్ చేసుకోండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదు అనేమాట. చూసారండి, మనము ఏమంటున్నాడు ప్రార్థనలో ఆయన దగ్గరికి ఎలా వెళ్ళమంటున్నాడు మనల్ని? ఎలా వెళ్ళమంటున్నాడు? ధైర్యముతో మనము ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళాలని, ఆయన సన్నిధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు మీరు 10వ అధ్యాయంకి రండి. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. మనం ఇక్కడ కూడా 19వ వచనంలో, సహోదరులారా, ఇందాక చదివాను ఆల్రెడీ వచనము 10, 19 మరలా చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక అంటున్నాడు. చూసారండి, ఆ ధైర్యము మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఆ ధైర్యం అంటే అర్థము మనము రక్షించబడ్డాము అనేటువంటి విషయంలో మనకు ధైర్యము ఉంటుందంట. నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డనే అనేటువంటి ధైర్యము మనకు ఉంటుందంట. అంతేకాదు తీర్పు రోజు నేను 2:28 ప్రకారము, యోహాను రాసిన మొదటి పత్రిక 2:28 ప్రకారము ఆయన రాకడలో కూడా మనం భయపడకుండా ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటామంట. అంతేకాదు భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆయన సన్నిధికి ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటామంట, అడుగుతూ ఉంటామంట దేవుణ్ణి. సో ఆ ధైర్యముకు కారణము ఏంటంటే అగైన్ సిలువే ఆ ధైర్యము కారణము. మరలా చెప్తుంది, మన ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అంతేకాదు మన ప్రధాన యాజకుడు దేవుని గొర్రెపిల్లగా తన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ రక్తం మన హృదయాలను కడుగుతుంది కాబట్టి కడగబడిన హృదయాల్లో నుంచి పుడుతున్నటువంటి ధైర్యం ఇది. ఈ ధైర్యము కారణం ఏంటంటే దేవుని కుమారుడు మన హృదయాలను ఆయన రక్తం కడుగుతుంది కాబట్టి మనకేం దొరుకుతుందంట? ధైర్యము కలుగుతుంది. ధైర్యము కలుగుతుంది. ధైర్యం ఉండాలంట. అంటే భయపడకూడదు, మనం భయపడకూడదు. భయపడకండి, ఎవరు భయపడకండి. చూడండి, మీరు భయపడుతున్నారంటే అర్థం ఏంటంటే, భయము మీలో ఉందంటే అర్థం ఏంటంటే, ఎక్కడో మీ మనస్సాక్షి మిమ్మల్ని దోషారోపణ చేస్తుంది. ఏదో విషయంలో మీ హృదయాలలో అలజడి ఉంది. మీరు ఆ అలజడి ఉందనుకోండి, అలజడి ఉన్నప్పుడు హృదయములకు పైన నా దేవుడు ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. హృదయములకు పైన నా దేవుడు ఉన్నాడు. నా దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి నా బాధ ఏంటో, నా కష్టమేంటో, నా చింత ఏంటో నేను తీసుకెళ్ళి నా ప్రభువు చెప్తాను. నా ప్రభువు నా హృదయాన్ని శుభ్రంగా కడుగుతాడు. చాలామంది చూడండి, ఇంక కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈ దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు మనస్సాక్షి భయములో నుంచి, యాంగ్జైటీలో నుంచి డిప్రెషన్లోకి వచ్చి లాస్ట్ స్టేట్ ఏంటంటే సూసైడల్ థాట్స్లోకి కూడా వెళ్ళిపోతుంటారు. బ్రతకడం ఎందుకు, నేను బ్రతకడం వల్ల ఎవరికి ఉపయోగము? నువ్వు చనిపోకూడదు. నువ్వు చనిపోకూడదనే దేవుడు చెప్తున్నాడు. దేవుని కుమారుడే తన రక్తము సిలువలో కార్చి ఆయన ప్రభువుగా నీ హృదయాన్ని నేను కడుగుతాడు అన్నప్పుడు నువ్వు చక్కగా నీ హృదయాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో కడుక్కోవాలి. కానీ నువ్వు ఆ చింతతో, బాధతో ఎందుకు నేను బ్రతకటము, ఎందుకు నేను ఉండటం అనేటువంటిది నువ్వు ఎవరు చేయకూడదు అనమాట. ఎందుకంటే కృపగల దేవుడు తన ప్రియకుమారుడినే మన కొరకు అర్పించాడు. కాబట్టి మీ హృదయాలను శుభ్రంగా కడుక్కొని వాటిని దేవుని ఎదుట సమ్మతిపరచుకోండి. అంతేకాదు 3వ లక్షణము, మీరు ధైర్యంగా బ్రతకండి. భయముతో బ్రతకండి, చింతతో బ్రతకండి, వేదనతో బ్రతకండి. మీరు ధైర్యం కలిగి ఉండాలని కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఇది 3వ లక్షణం. నేను ఇక్కడ ఆపుతున్నాను. 3 లక్షణాలు చెప్పాను. మొట్టమొదటిది, నువ్వు రక్షణ నిశ్చయతను అనుభవించాలంటే దేవుని మాట వినాలి. ప్రాముఖ్యంగా సహోదరులను, సహోదరులను ప్రేమించాలి. 2వ లక్షణము, నిర్మలమైన హృదయము లేకపోతే నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. హృదయము అని ఇక్కడ వచనాలు చెప్తున్నాయి, కానీ నేను మనస్సాక్షిని కూడా కలుపుతున్నాను. నేను ఎందుకు కలుపుతున్నానో మీకు తెలుసు. ఎందుకు కలుపుతున్నానంటే హృదయము, మనస్సాక్షి 2 కలిసే పనిచేస్తుంటాయి కాబట్టి మనస్సాక్షిని కూడా నేను కలుపుతున్నాను. నంబర్ 3, 3వది, శుభ్రమైన హృదయంలో నుంచి, కడగబడిన హృదయంలో నుంచి దేవుడు ధైర్యమును పుట్టిస్తున్నాడు. ఆ ధైర్యాన్ని మీరు అనుభవించండి.
ఈ ధైర్యము నీకు ఉంటుందంట. నేను దేవుని బిడ్డనే, దేవుడు నన్ను కనికరించాడు అనే ధైర్యము నీకుంటే కనుక నీకు రక్షణ నిశ్చయత నువ్వు అనుభవిస్తావు. సో దీంతో నేను ఈరోజు ఆపుతున్నాను. మిగిలిన 4 లక్షణాలు మనము నెక్స్ట్ సండే చూద్దాము. సో విస్తారమైన దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.